రైతు సోదరులకు నమస్కారం అండి. రైతు సోదరులకు నేను తెలియజేయనిది ఏంటిదంటే, రైతులు చెట్టు పెంచడంలో కాన్సంట్రేట్ చేస్తున్నారండి. చెట్టు నీట్‌గా ఉంటుందా? చెట్టు పెరుగుతున్నదా? పెరగట్లేదు. హైట్ రావాలి. ఇదే కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ రైతులు కాపు విషయంలో మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. కాపు కాపించేటట్టు పెంచే రైతే అసలు రైతు నాకు తెలిసి. కాపు లేనిది నువ్వు చెట్టు పెంచుకొని ఏం చేస్తావు? ఉత్త చెత్తని పెంచుతున్నావు. అది కరెక్ట్ కాదు కదా. రైతుల చేనులలో నేను ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, రైతులు చాలా వరకు చెట్టును పెంచుతున్నారు కానీ క్రాప్ సెట్ చేయట్లేదు. క్రాప్ సెట్టింగ్ అనేది నల్లి రాకముందు ఒక క్రాప్ సెట్ కావాలండి. ఆ క్రాప్ సెట్ కాలేదని అంటే నల్లి వచ్చినాక అడపదడప క్రాప్. నల్లి వచ్చినాక ఎన్ని మందులు కొట్టినా 50% నల్లి డ్రాప్ చేస్తుంది. ఫ్లవర్ని, పూతని, పిందెని అన్నిటినీ డ్రాప్ చేస్తుంది. నల్లి రాకముందు క్రాప్ గాయించుకోవాలండి. ఒకవేళ నల్లి వచ్చిందంటే 50% క్రాప్. ఎందుకు నేను ఇది ఎంతగానో చెప్తున్నా అంటే, రైతు చేనులలో చెట్టు బీభత్సంగా పెరిగింది. చెట్టు చూడేందుకు నీట్గా ఉంది, కాయలేదు. అందుకోసమని ఈ వీడియో తీయడం జరుగుతుంది. యాక్చువల్లీ క్రాప్ సెట్ చేయాలంటే స్టార్టింగ్ నుండే చేన్ని నీట్గా క్వాలిటీగా తీసుకురావాలండి. న్యూట్రియన్స్ అనేది నేను స్టార్టింగ్ వీడియోల కంచెల్లి మీరు చూస్తే అర్థమవుతుంది. ప్రతిసారి న్యూట్రియన్స్ యాడ్ చేయాలి, మైక్రో న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాలి. బోరాను, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కలిసి ఉన్న న్యూట్రియన్స్ తప్పకుండా మొక్కకు అందించుకుంటూ ఉండాలి, స్ప్రే చేసుకోవాలి అని నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను. స్టార్టింగ్ నుండి మంచి క్వాలిటీగా మొక్కను హెల్తీగా పెంచితే ఒక క్రాప్ ఇప్పటికే దిగి ఉంటుంది. ఇప్పుడు ఈ రైతుని చూసుకుంటే అండి, ఇగో మొక్క చూస్తే ఇగో ఈ హైట్లో ఉంది, మంచిగా నడుముల హైట్లో. క్రాప్ మాత్రం లేదు, క్రాప్ పల్చనే ఉన్నది. చాలా క్రాప్ డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే పోషకాల లోపం. దోమను, నల్లిని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది కానీ పోషకాలను తీయలేకపోతుంది. బోరాన్ లోపం వల్ల తప్పకుండా కాపు రాలిపోతుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ మండవి చూసుకుంటే ఇది కాయ, ఈ కిందికి చూసుకుంటే ఎన్ని కనుపుల కాడ మనకు కాపు డ్రాప్ అయిందో మీకు కనిపిస్తుంది. చాలా కనుపుల కాడ మీరు ఇది కాపు సెట్ అయినట్టండి. ఈ సూది లెక్క వస్తుందంటే మొగ్గ, ఇది కాయ అవుతుంది. దీన్ని ఏమో అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఇంకో పూత లైట్ పండు బారి రాలిపోతున్నది అంటే న్యూట్రియన్స్ లోపం కావచ్చు, తెగుళ్ళ లోపం కావచ్చు. ఇవి కాన్సన్ట్రేట్ చేయాలండి. పండు బారి రాలిపోతున్నదంటే ఇగో ఇది మీరు చూడొచ్చు. ఇగో ఈ ఎడ్జ్ దగ్గర మీకు మొక్కకును ఈ ఎడ్జ్కి బాండింగ్ కరెక్ట్ లేదంటే, మొక్కకును ఈ ఎడ్జ్కి బాండింగ్ కరెక్ట్ లేదంటే డ్రాప్ అయిపోతుంది. అది బోరాన్ లోపం. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పింద, ఈ పూత రాలిపోతుంది. అది ఇగో ఇక్కడ ఇది కూడా పండు బారింది, రాలిపోతుంది. ఇగో ఇట్లాంటి ఇది చూడొచ్చు మీరు, రాలిపోతుంది. ఇగో చూడండి, రాలిపోతుంది. ఇగో ఈ విధంగా పట్టు పూతలు అనేది చాలా అవుతుంది. బాండింగ్ కరెక్ట్ ఉండాలంటే బోరాన్ అండి, బోరాన్ అందించుకోవాల్సి ఉంటుంది. భాస్వరం లోపం వల్ల, పొటాష్ లోపం వల్ల కూడా చాలా వరకు ఫ్లవర్ డ్రాప్ అనేది జరుగుతుంది. పిందెలు కూడా రాలిపోతూ ఉంటాయి, పురుక్కు కూడా రాలిపోతూ ఉంటుందండి. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, తెగుళ్ళు, న్యూట్రియన్స్, పురుగు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతు స్ప్రే చేయగలిగితేనే మనం క్రాప్ సెట్ చేయగలుగుతాం. ఇవ్వండి, ఇంత స్టేజ్లో ఉన్న మొక్క తప్పకుండా ఎకరాన ఒక 10 క్వింటాల కాపు కాసి ఉండాలి. తిప్పి కొడితే 2-3 క్వింటాల కాపు కాదు. ఇగో ఈ విధంగా ఈ రైతనే కాదు, చాలామంది రైతుల్లో ఇదే ప్రాబ్లం. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, క్రాప్ సెట్ చేసే విధంగా చేను క్వాలిటీగా పెంచండి, న్యూట్రియన్స్ అందించండి. 0-50-34 భాస్వరం, పొటాష్ ఉండేది ఈ పైన ఫర్టిలైజర్ని స్ప్రే చేసుకోండి. తెగుళ్ళను కంట్రోల్లో ఉంచుకోండి, తెగుళ్ళ మందులు స్ప్రే చేయండి. ఎప్పటికీ ఫ్లవర్ బూస్టర్లు ఇవి కొట్టడం కాదు, తెగుళ్ళ మందులు కూడా స్ప్రే చేయండి. తెగుళ్ళ వల్ల కూడా చాలా వరకు క్రాప్ డ్రాప్ అవుతుంది, న్యూట్రియన్ లోపం వల్ల కూడా డ్రాప్ అవుతుంది. కాల్షియం కూడా మనం పైన ఇచ్చుకోవచ్చండి.
ఆక్వా కాలనీ ఎరిస్లో దొరుకుతుంది లిక్విడ్ కాల్షియం. ఆ కాల్షియం కొట్టుకోవడం వల్ల అలా కూడా బోరాన్ యాడ్ అయి ఉంటుంది. అది కూడా కొట్టుకోవడం వల్ల మనకు కాయ క్వాలిటీగా వస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న మందులే రైతులు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. తప్పకుండా ఈ మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.